మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రాజెక్టు పేరుతో సుమారు ఇప్పటికే 18,000 కోట్లతో ఆనాడు 3,75,000, ఈనాడు 5,75,000 అంటే 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఎక్కువ చూపించి 2,400 కోట్ల బదులు 18,000 కోట్లు చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులు. ఈ 18,000 కోట్లలో ఆనాటి ప్రభుత్వం సుమారు 8,000 కోట్ల పైచీలుగా ఖర్చు పెట్టి, అది ఖర్చు పెట్టింది కూడా తలా తోక లేకుండా వారు ఏదైతే గీతలు గీశారో ఆ గీతలు గీసిన దాంట్లో మొదటి నుంచి పనులు మొదలు పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ పనులు మొదలుపెట్టి ప్రజల సొమ్ముని ఆనాటి ప్రభుత్వం లూటీ చేసిన మాట వాస్తవం. మార్పు కావాలని, మార్పులో భాగంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చి 7 నెలలు పూర్తి చేసుకుని 8వ నెలలో ఈనాడు మనం ఉన్నాం. ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఆ ప్రభుత్వం యొక్క నిర్వాహకాలన్నిటినీ ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అది ఇరిగేషన్ సెక్టర్ లో కాళేశ్వరం కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, సీతారామ ప్రాజెక్టు కానివ్వండి, ఎలా ప్రజల సొమ్ముని లూటీ చేశారో వాటిని పునః పరిశీలించి ఆ ఉన్న పనులను బ్యాలెన్స్ ని ఎలా చేయాలి అని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా ఈ ప్రాజెక్టులను అన్నిటినీ రైతులకు ఉపయోగపడే విధంగా సాగులోకి తెచ్చే దాంట్లో కృషే ఈ లింక్ కెనాల్ ఫలితం. 8.7 కిలోమీటర్ల పొడవున్న ఈ లింక్ కెనాలు 1600 క్యూసెక్కుల డిశ్చార్జ్ తో నాగార్జున సాగర్ ఏనుకూరు దగ్గర ఉన్న నాగార్జున సాగర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ కి అప్స్ట్రీమ్ సైడ్ ఆ పాత ఆయకట్టు నాగార్జున సాగర్ ఆయకట్టు ఏదైతే 1,35,000 ఉందో, ఈ 1,35,000 ఆయకట్టుతో పాటు మీడియం ప్రాజెక్టులైన వైరా ప్రాజెక్టు, లంకాసాగర్ ప్రాజెక్టుతో పాటు సుమారు తెలంగాణ రాష్ట్రంలోని 15 మండలాల్లో ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంకులన్నిటినీ పాత ఆయకట్టున మొత్తాన్ని సస్టైన్ చేసే కోసం ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సీతారామ ప్రాజెక్టుని వాడుకలోకి ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకురావటానికి యుద్ధ ప్రాతిపదికన ఈనాడు ఈ లింక్ కాలువను చేపట్టడం జరిగింది. లింక్ కాలువలో స్థానికంగా వర్షాలు ఉన్న కారణం చేత కనీసం 2 వీలర్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ట్రాక్టర్ మీద సుమారుగా ఒక 2 కిలోమీటర్స్ కెనాల్ మీద వచ్చి చూశాను. మధ్య మధ్యలో వివిధ ప్రాంతాల్లో చూసుకుంటూ వచ్చాము. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లో మధ్యలో ఒక గ్యాస్ పైపు లైన్ అబ్స్ట్రక్షన్ ఉంది, దాన్ని కూడా క్లియరెన్స్ తెచ్చారు. దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది అడావుడిగా కంప్లీట్ చేసేది కాదు. వాటితో పాటు అనేక అడ్డంకులు ఉన్నాయి. ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించి తప్పకుండా మొదటి విడతగా సీతారామ ప్రాజెక్టు అంటే గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతమైన నాగార్జున సాగర్ ఆయకట్టుకి 1,75,000 ఎకరాలు సాగులోకి తేయటానికి ఈనాడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని నిధులు ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కొద్ది గొప్ప తక్కువైనా మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పనులు కంప్లీట్ చేసి చిరకాల వాంఛ ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరుకుందో ఆ కోరికని రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రాజెక్టు కెనాల్కి లింక్ కెనాల్ కలిపి సుమారు 1,75,000 ఎకరాలని, అది నాగార్జున సాగర్ ఆయకట్టు కావచ్చు, మీడియం ప్రాజెక్టులైన వైరా, లంకాసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టు కావచ్చు, సుమారు
9 మండలాల్లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అనేక లిఫ్ట్ ఇరిగేషన్ల మీద ఉన్న ఆయకట్టు కావచ్చు, 1,75,000 ఎకరాలని స్థిరీకరించడం కోసం సుమారు 92-93 కోట్లు ఖర్చు పెట్టి 9.6 కిలోమీటర్లు ఈ ఏనుకూరు దగ్గర ఒక లింక్ కెనాల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8,000 కోట్లు పైచిలుకు ప్రజల సొమ్ము నిరుప్రయోగంగా గత 6 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టిన ఆనాటు ప్రభుత్వం సోయలేని కారణం చేత 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా ఉంటే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రుల నిర్ణయం తీసుకొని ఆ కెనాల్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టి ఈనాడు అది కంప్లీట్ చేస్తూ భగవంతుడు అనుకూలిస్తే రేపు 15వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించుకోబోతున్నాం. కష్టపడి ప్రజలు సంపాదించిన సంపాదనలో ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బుని ఖర్చు పెడుతున్నాం కాబట్టి అది రైతులకి సామాన్య ప్రజలకి మంచి జరిగే విధంగా ఆ డబ్బుని ఖర్చు పెట్టాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. ఆ దిశలో ఈనాడు సీతారామ ప్రాజెక్టులో వెనక్కి పోలేక ముందుకు పోలేక ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వం వారి పదవి నుంచి దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 7,19,000 కోట్లు. ప్రతి నెల ఈనాడు తెలంగాణ రాష్ట్రం సుమారు 6,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అసలు ప్లస్ మిత్తి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం వివిధ బ్యాంకులకి వివిధ సంస్థల దగ్గర తెచ్చిన అప్పులకి తెలంగాణ ప్రభుత్వం కడుతుంది. వాటిని కడుతూ ఇందిరమ్మ రాజ్యంలో జోడెడ్లలాగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఇటు అభివృద్ధిని ఎక్కడా తగ్గనీయకుండా సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా రైతును రాజును చేస్తానన్న ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో సుమారు 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది. నిజంగా 31,000 కోట్లు రైతులకి ఈ ప్రభుత్వం రుణం చేసే పరిస్థితిలో ఈనాడు లేదు. మేము గొప్పలు చెప్పుకోవటంలా, ఇది ధనిక రాష్ట్రం అని చెప్పటంలా, మా దగ్గర పూర్తిగా డబ్బులున్నాయని చెప్పటంలా, ఆనాటి ప్రభుత్వం చెప్పినట్టు చెప్పటంలా, కానీ చిత్తశుద్ధితో నిబద్ధతతో ఏవైతే 6 గ్యారంటీలే ఇస్తామని చెప్పి 5 గ్యారంటీలు 100 రోజుల్లోపు ఇచ్చిన ప్రభుత్వం రైతులకి రుణమాఫీని చేస్తాము 2 లక్షల రూపాయలని చెప్పి రేపు ఆగస్టు 15వ తారీఖుతో తెలంగాణలో అర్హులైన రైతులందరికీ 31,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి అని ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆ దిశలో ఈనాడు పయనిస్తుంది. మీరు గమనిస్తున్నారు. 4 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం LRS కార్యక్రమం అని ఒక అద్భుతం, మీకున్న ల్యాండ్ ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటన్నిటినీ రెగ్యులైజ్ చేస్తాము అంటే సామాన్య ప్రజలు ఫీజులు కట్టి సుమారు 25 లక్షల అప్లికేషన్లు ఆనాడు 4 సంవత్సరాల క్రితం అప్లోడ్ చేసుకున్నారు. ఎన్నికల ముందు ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, ఇంద్రలోకం చూపించారు, వాటిని పరిష్కరించలా. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు ఏవైతే 25 లక్షల అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయో ఈ రాబోయే 3 నెలల లోపు వాటికి ఒక తుది మెరుగులు దిద్ది న్యాయమైనవి, ప్రభుత్వ భూములు కానివి, ప్రభుత్వ చెరువుల్లో శిఖాలని కాకుండా అదే రకంగా భూదాన భూములు, అదే రకంగా వక్ఫ్ బోర్డు భూములు,
ప్రభుత్వ భూములు కాకుండా ఉన్న ప్రతి దాన్ని LRS లో అప్లై చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరి అప్లికేషన్ ని ఈ ప్రభుత్వం అప్రూవల్ చేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను.